మీరు మీ పార్టీ పనిచేసినటువంటి కార్యకర్తలను స్థానం కల్పించండి, మేము కాదనడం లేదు. కానీ పార్టీ కార్యకర్తలను కూడా మీరు థయాలజిస్టులుగా చేసి ముస్లిం పండితులను అవమానించడమే కదా దీనికి ఒక నిదర్శనం అని చెప్పేసి నేను ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను. ఆ ముగ్గురి పేర్లు సబ్-క్లాస్ 3లో పఠాన్ ఖాదర్ ఖాన్ ఎక్స్పెక్ట్ ఇన్ ముస్లిం థయాలజీ, సయ్యద్ షాహీ సుల్తాన్ మూసవి ఎక్స్పెక్ట్ ఇన్ ముస్లిం థయాలజీ, షేక్ హసన్ బాషా ఎక్స్పెక్ట్ ఇన్ ముస్లిం థయాలజీ. వీళ్ళు ముగ్గురు పార్టీకి హార్డ్ కోర్ తెలుగుదేశం కార్యకర్తలు. ఇందులో హసన్ బాషా అనేటువంటి వ్యక్తి ఆయన తెలుగుదేశం పార్టీలో రిసెప్షనిస్టు. వీళ్ళను ఎవరు పడితే వాళ్ళను థయాలజిస్టుగా ఇస్లాం పండితులుగా మీరు సృష్టించడంలో చేయడంలో మీ మతలబ్ ఏంటనేది నేను ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీకి ఈ కూటమి ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాను. అలాగే తొలిసారిగా జీవితంలో ప్రతి ముస్లిము తొలిసారిగా మక్కా యాత్రకు వెళ్ళాలని అందరూ భావిస్తారు. అలాంటి తొలిసారిగా మక్కా యాత్రకు వెళ్ళేటువంటి వారిని ఈ మత గురువులు వాళ్ళను ఒక ట్రైనప్ చేసి అక్కడ మక్కాలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, అర్కాన్లు అంటారన్నమాట ముస్లిం పద్ధతిలో కార్యాలు. ఒక హజ్ యాత్రికుడు మక్కాకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని కార్యాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో ఒక్కటి కూడా మిస్ కాకుండా ఆ కార్యాలు పూర్తి చేసుకోవడానికి అర్కాన్లు అంటారు అరబీ భాషలో. ఆ అర్కాన్లు చెప్పగలిగినటువంటి స్తోమత కేవలం ముస్లిం పండితులకు, ముఫ్తీ, హాఫీజు, మౌల్వీ, ఉలెమాలకి మాత్రమే ఉంటుంది. అటువంటి ఉలెమాలను పక్కన పెట్టి పార్టీ కార్యకర్తలను తెచ్చి థయాలజిస్టులుగా జీవోలు పొందుపరిచి ఇవాళ మీరు ముస్లిం పండితులను అవమానింపజేసే విధంగా చేస్తున్నారన్నమాట. తెలుగుదేశం పార్టీ ముస్లింలను అవమానించడమే ఒక కార్యక్రమంగా పెట్టుకునింది. మొన్నటికి మనం చూస్తే వక్ఫ్ సవరణ బిల్లులో ఓ పక్క వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి పార్లమెంట్లో, లోక్సభలో మరియు రాజ్యసభలో వాడివేడి చర్చ జరుగుతుంటే చంద్రబాబు గారు మోసానికి ప్రతిరూపం, మోసానికి నిదర్శనం అని చెప్పడానికి ఒక్క సంఘటన చాలు. అక్కడ ఆ విషయం వాడివేడి చర్చ జరుగుతుంది వక్ఫ్ యాక్ట్కు సంబంధించి. ఇక్కడ ముస్లిం మత పెద్దలతో 70 మంది ముస్లిం మత నాయకులతో 70 మందితో ఆయన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నాడు. ఒక పక్క ఏమో ఆ బిల్లుకు పూర్తిగా మద్దతు ఇస్తున్నారు వాళ్ళు, ఒక పక్కమో ఈయన ముస్లిం పెద్దలను 70 మందిని లైన్లో తీసుకొని ఇంకా ఆ బిల్లు పైన నమ్మకం కలిగిస్తూ ఏ విధంగా మోసం చేయాలి, ఏ విధంగా కళ్ళబొల్లి మాటలు చెప్పాలని చెప్పేసి ఆయన ప్రవర్తించినట్టు తీరు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నాను, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జీవో నంబర్ 38 మన హజ్ కమిటీకి సంబంధించి 13 మంది సభ్యులతో నామినేట్ చేసినటువంటి ఏదైతే జీవో ఉందో ఆ జీవోను ఇమీడియట్గా వెనక్కి తీసుకొని అందులో ఆ జీవోలో మీరు పొందపరిచినట్లు ముగ్గురు ఆ థయాలజిస్టులను తీసేసి పక్కాగా ఉలమాలను, ముఫ్తీ, ఆలింలను షియా నుంచి, సున్నీ మజహబ్ నుంచి తీసుకోవాలని చెప్పేసి నేను ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను.